హలో అండి, నమస్తే. మనం లాస్ట్ వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసుకున్నాం కదండి. అందులో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అసలు తొలి అవతారంగా మత్స్య అవతారాన్ని ఎందుకు ఎంచుకున్నారు, చేప రూపంలో మారడానికి కారణం ఏంటో తెలుసుకుందామండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు నివసించేవాడు. అతడు కశ్యపు మహాముని ధనుల పుత్రుడు. ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించారు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తివంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించేవాడు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేసేవాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవాడు. దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైనదిగా నిర్మించాలని భావించేవాడట. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చారని తెలుసుకుని అవి మానవులకు చెందకూడదని భావించి వెంటనే వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు హయగ్రీవుడు. పరమ పవిత్రమైన వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు. వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తారు. చేప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను తిరిగి సాధించారు. ఆ వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అండి. థ్యాంక్ యూ అండి.